హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ కారం. దీనికి కావాల్సిన ఏంటో ఒకసారి చూద్దాము. బెండకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, చింతపండు, నానబెట్టిన చింతపండు. బెండకాయ కారానికి కావాల్సిన కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఫుల్ స్పూన్ మినపప్పు, కరివేపాకు, 10 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువ పడతాయి ఇందులో, ఎందుకంటే మనం ఇంకా కారం వేయం. ఇదే కారం ఒక 10-11 అలా పడతాయండి హాఫ్ కేజీ బెండకాయలకి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది, ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రై చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారే వరకు ఉంచుకొని తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనం బెండకాయలు ఎలా కట్ చేయాలో చూద్దాం. బెండకాయని చాలా కేర్ఫుల్గా కోసుకోవాలి. ముందు పైన కింద తీసేసుకొని చీరుకుల్లా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఎలా కట్ చేసుకున్నామో. అంతే, చాలా సింపుల్. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి హాఫ్ కేజీ బెండకాయలు, అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది చల్లారిపోయింది, ఇది పౌడర్ చేసేసుకుందాం. ఇది కట్ చేసేలోపు ఇది చల్లారిపోద్దండి, చాలా ఈజీ. ఇప్పుడు మనం బెండకాయలు ఫ్రై చేసుకోవడం చూద్దామండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ తాలింపు వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేయాలండి. మళ్ళీ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కొంచెం చిన్న మంట చేసుకుని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే స్మూత్గా అవుతాయి బెండకాయలు. ఇలా మూత పెట్టేసుకుని 5 మినిట్స్ చిన్న మంటలో ఉంటే స్మూత్గా అయిపోద్ది. ఒకసారి మూత తీసి ఎలా ఉన్నాయో చూద్దాం. 5 మినిట్స్ అయింది కదా, ఫ్రై అవుతుంది కింద. ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూసారా కింద ఎలా ఫ్రై అయిందో. జాగ్రత్తగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, విడిపోకుండా తిప్పుకోవాలి, లేదంటే కట్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం, చిన్న మంటలోనే ఉంచుకుందాం.
5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. సరే మెత్తగా ఉడికిపోయింది బెండకాయ. సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ పడుద్ది. సరిపడగా వేసుకోండి మీరు తినే అంత. మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పౌడర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ పౌడర్ని దాంట్లో వేసి కలిపేసుకుందాం. బెండకాయ ఫ్రైలో వేసి కలిపేసుకుందాం. ఇది కారం అన్నమాట, మనం చేసుకున్న కారం. ఇది బాగా కలుపుకోవాలి, అంటే బెండకాయకి బాగా పడుతుంది. ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెమే వాటర్ పోయాలి. దీంట్లో నుంచి మనం గుజ్జు తీసుకొని వేసుకోవాలి, ఎంతో అక్కర్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఉత్తి గుజ్జు మాత్రమే, తుక్కేమీ లేకుండా గుజ్జు పిండేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఒక పావు గంట అలా వదిలేస్తే ఇట్లా గుజ్జు వచ్చేస్తుంది. చాలా ఈజీ. దీన్ని ఇప్పుడు బెండకాయ ఫ్రైలో వేసుకుందాం, బెండకాయ కారంలో. ఇది వేస్తే మంచి టేస్ట్ బాగా అద్దుకుంటుంది. చింతపండు గుజ్జు వేసుకున్నాక ఇలా బాగా కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది, బెండకాయలు కూడా బాగా అద్దుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయలు ఎంత స్మూత్గా ఉడికిపోయినాయో. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ పడుతుంది, పులుపు కారం అన్నీ సరిపోయినాయి. కొంచెం ఉప్పు వేసుకుందాం. వేసుకుని బాగా కలిపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, బెండకాయ కారం చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయ కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. బెండకాయతో మనం చాలా రకాలు చేసుకుంటాం, కానీ ఇది చాలా స్పెషల్ డిష్. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.